రాజ్ మరియు సీత పార్క్లోని పెద్ద చెట్టు కింద నీడలో కూర్చుని ఉన్నారు. కళ్లను రుద్దుతూ గాలికి పత్రాలు కదిలి, దూరంలో పిల్లల నవ్వులు వినిపించడంతో వాతావరణం ఆనందంగా మారింది. రాజ్ ఎప్పుడూ ప్రశ్నలు అడగడానికి ఇష్టపడేవాడు. సీతను చూసి అడిగాడు. సీతా, మనం రాత్రి మాత్రమే నక్షత్రాలను ఎందుకు చూస్తామో ఎప్పుడైనా ఆలోచించావా? అవి ఎప్పుడూ అక్కడే ఉంటే కదా? సీత హసించి సమాధానం ఇచ్చింది. నక్షత్రాలు ఎప్పుడూ అక్కడే ఉంటాయి. కాని మనం వాటిని చూస్తేనే అవి కనపడతాయి. సూర్యుడు చాలా ప్రకాశంగా ఉంటాడు. అందుకే మనం వాటిని దెయ్యంగా చూడలేము. ఇది అలాంటిది. మనం చూడటానికి ప్రయత్నించే ప్రతి విషయం ఎప్పుడూ దొరకదు. రాజ్ కొద్దిగా ఆలోచించి, కాని ఈ భూమి నుంచి చాలా దూరంలో ఉన్న నక్షత్రాలను మనం ఎందుకు చూడలేము? కాని మనం చంద్రుని మాత్రం చూస్తామా? అని అడిగాడు. సీత సమాధానమిచ్చింది. ఇది దృష్టికి సంబంధించిన విషయం. చంద్రుడు తనకు దగ్గరగా ఉండే సూర్యుని ప్రతిబింబించడమే, అందువల్ల మనం దాన్ని చూడగలుగుతాము. కానీ నక్షత్రాలు చాలా దూరంలో ఉన్నాయి. అందుకే మనం అవి చూడటానికి సాయంత్రం లేదా రాత్రి వెలుగును అవసరమవుతుంది. రాజ్ కొద్దిగా ఆలోచించి, అది సరికొత్తగా అనిపిస్తోంది. సీత నిజంగా నచ్చింది. కొన్ని విషయాలను మనం ప్రశాంతంగా ఉండటానికి, లేదా మరింత శాంతియుతంగా ఉండటం వల్లనే అర్థం చేసుకోవచ్చు అని అన్నాడు. సీత నవ్వుతూ, తప్పకుండా. మనం ఆలోచించే ప్రతి విషయం సత్యంగా ఉంది. కాని అది సమయానికి అన్నింటికీ ఒక మంచి సందర్భం ఉంటుంది. అదేవిధంగా నక్షత్రాలు ఖచ్చితంగా అంధకారంలోనే ఎక్కువగా మెరుస్తాయి. రాజ్ నవ్వుతూ, నిజమే, సీత. నీ మాటలు ఎప్పుడూ నాకర్థం అవుతాయి. నాకు అలాంటి విశ్లేషణ ఆలోచించలేదు అని అన్నాడు. సీత నవ్వుతూ, మనం అన్నీ విభిన్న కోణాల్లో చూడగలుగుతాం. నీ ప్రశ్నలు, రాజ్, మరింత అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి అని జవాబిచ్చింది. అంతా మౌనంగా కూర్చుని ఉంటే, వాటి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి, ఇద్దరూ ఒకరి సరసన మరొకరి సహకారంతో జీవితాన్ని కొత్తగా అర్థం చేసుకోగలిగారు. రాజ్ అడిగే ప్రశ్నలు, సీత ఇచ్చే బద్ధమైన సమాధానాలు ప్రతి క్షణం విలువైనవి అయ్యాయి. వారు ఎప్పటికీ మర్చిపోలేని స్నేహం అను స్వచ్ఛమైన అనుభూతిని అనుభవించారు.